సో అయితే పోపు పెట్టేసుకొని ఇంకా అవన్నీ కలిపేసుకుంటే మనం దించేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చెట్పట్లాడుతున్నాయి కదండి. మరి కొబ్బరి అదేం వేయించరా? ఎందుకంటే కొబ్బరి వేయించిన కాబట్టి దాని మీద వెండి కొబ్బరి అండి అది. సో కాబట్టి ఉంటుందా మరి వాసన రాకుండా నిలవాలా? ఉంటుందండి. ఓకే ఓకే. అంటే మనం తినేటప్పుడు వేసుకోవచ్చు అండి, ఇలా వేసుకోకపోయినా పర్వాలేదు. అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? ఇందులో కలిపేసుకుందాం ఈ తాలింపు ఇందులో తర్వాత కలుపుకోండి. ఓకే ఓకే. ఉప్పు వేసుకుందాం అండి, తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకే. ఇది పచ్చడి కదండి, కొంచెం కారం ఎక్కువ. ఓకే. సో పచ్చడి కదండి, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ చెప్తున్నారు. మీకు వినిపించలేదు కదా? నాకు అర్థమైంది. కొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళకి వినిపించట్లేదంట. మెంతి పిండి అండి, ఆవు పిండి 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. కొద్దిగా జీరా పొడి. ఓకే. బాగా కలర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది కదా, ఎర్రగా. ఇప్పుడు అవి పోపు దినుసులు కూడా అంతేనా? తీసేద్దామా దీంట్లోకి? సో అయితే ఇంకా మనకి ముక్క ఊరక్కర్లేదు అన్నమాట. ఇన్స్టెంట్ గా అలా చేసుకుని అలా వెంటనే తినేయచ్చు. మామూలుగా మనకు ఉసిరికాయ పచ్చడి అంటే కొంచెం ఆ కాయ ఊరేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది వేరండి, ఇది ఓకే ఓకే. బాగుంది. ఇన్స్టెంట్ గా ఇలా ఇంకా మెత్తబడిపోయింది కదండి, వెంటనే తినేయచ్చు ముక్క పళ్ళంగా. ఓకే. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా 5 minutes లో చేసేయచ్చు కదా. కార్తీక మాసంలో అయితే ఇంకా బాగా తీసేసి కొంచెం ఎండు కొబ్బరి వేసి. ఓకే ఓకే. చూసారు కదండి, చక్కగా ఉసిరికాయ మెంతిపిండి పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఉసిరికాయ మెంతి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉసిరికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పొడి వేసి కలపాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయల మిశ్రమంలో దీన్ని వేసి పోపు పెట్టుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఉసిరికాయ మెంతి పచ్చడి రెడీ. ఓకేనండి, మరి పచ్చడి తయారు చేసే విధానం చూసారు కదా. ఉషా గారు కాసేపు అలా పెట్టేసేయండి. రాజేశ్వరి గారు రెడీ? మీరు రెడీ అండి. చూసారు కదా, ఉషా గారు పచ్చడి అలా 5 నిమిషాలు అయిపోయింది. మీరు కూడా 2 minutes లో అయిపోద్ది. అంతేనా? 2 నిమిషాలు చాలా. ఉసిరికాయ నువ్వుల కూర. ఓకే. మరి ఉసిరికాయ నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉసిరి నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి కూర ప్రిపరేషన్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే రాజేశ్వరి గారు, స్టార్ట్ చేద్దామా? ఎందుకు నవ్వుతున్నారు? నవ్వు వచ్చిందా? స్టవ్ వెలిగించేనా? స్టవ్ వెలిగించు. దీనికి ముందుగా మనం అదేంటో పేస్ట్ చేశారు. ఏం పేస్ట్ అది? పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఓకే. సో అయితే ఫస్ట్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసేసుకోవాలండి. అండ్ ఉసిరికాయలేమో కూర చేసేటప్పుడు డైరెక్ట్ గా వేయించుకోవటమే. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉసిరికాయలు వేసి వీటికి ఘాట్లు పెట్టుకోవాలా? ఘాట్లు పెట్టుకోవాలండి. ఓకే. ఫాస్ట్ గా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ కాయపళ్ళంగా మనం కూర చేస్తే మగ్గుతుందా? అది బాయిల్ అయిన తర్వాత విడిపోతుందండి, ఫ్లేవర్ లాగా పీసెస్ కింద విడిపోతుంది. ఓకే ఓకే. ఒకసారి మూత పెడితే ఫాస్ట్ గా బాయిల్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో అయితే ఇలా మూత పెట్టేసి వాటిని కాసేపు మగ్గ పెట్టేస్తే ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. ఓకే. రాజేశ్వరి గారు మీరేం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్ ఏం బిజినెస్? మాది బట్టల షాప్ అండి, రెడీమేడ్ అంతా ఉంటుంది. ఓ, సో అయితే మీరు కూడా వెళ్ళిపోతారా షాప్ కి? వెళ్ళిపోతాను. చూద్దాం ఒకసారి. చూద్దాం. కొంచెం మెత్తగా ఇట్లా విచ్చుకుంటున్నాయి చూడండి, కొంచెం పగుళ్ళు వచ్చినాయి. జీలకర్ర, ఆవాలు. ఓకే ఓకే. తాలింపు కూడా వేగిపోయింది చక్కగా. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం
పేస్ట్ అండి. నేను ఇప్పుడు టీచర్ని. ఇందాక ఒకటి మర్చిపోయారు మీరు, అల్లం చెప్పటం. ఏం మర్చిపోయానండి? దెబ్బ వేయాలి. అల్లం ఇందులో వేసానని చెప్పారా నాకు? చెప్పలేదు కదా, సారీ చెప్పండి. ఓకే, అల్లం కూడా ఇందులోనే వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేసేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఓకే, సో అయితే మనకి ఇంకా ఇందులో కారం ఇదే అన్నమాట. ఇదే కారం, ఇంకేమీ వేయక్కర్లేదు. ఓకే ఓకే. మరి ఇందులో గుజ్జు ఏముంటుంది మనకి? ఇదేనా అండి? నువ్వు పొడి వేస్తాం కదా, వేస్తాము, మెంతిపిండి వేస్తాము. మెంతిపిండి కూడా వేస్తారా? కొంచెం మెంతిపిండి వేస్తామండి, వెల్లుల్లిపాయలు కూడా. ఇందాక నాకు మెంతిపిండి వేస్తానని చెప్పారా మీరు? చెప్పారు. పసుపు వేస్తాను, కొంచెం చిటికెడు పసుపు. ఇప్పుడు నువ్వుల పొడి వేస్తాను. ఓకే ఓకే. లాస్ట్ లో ఇప్పుడు మెంతి పొడి వేస్తాను కొంచెం. ఓకే. యాక్చువల్గా ఉసిరికాయలతో ఎప్పుడు అందరు మామూలుగా పచ్చళ్ళే చేసుకుంటూ ఉంటారు. అసలు ఎవరికి తెలియదండి చాలా మందికి కదా, పచ్చిమిరపకాయలతో నువ్వుల పొడితో చేసుకునేది అసలు ఎవరికి తెలియదండి. ఎందుకంటే జనరల్ గా ఉసిరికాయ అనగానే ఆవకాయ పెట్టుకుంటారు, నల్ల పచ్చడి పెట్టుకుంటారు, అంటే పచ్చళ్ళే ఎక్కువ తెలుసు. ఇది కూడా 1 year ఉంటుందండి ఇలా కూర. ఇప్పుడైతే కూర కదా ఇది? కూర అండి, చేసుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు కూడా అండి. సో ఇన్స్టెంట్ గా మనకి ఎప్పుడైనా కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఓకే, ఇది కొంచెం మగ్గే లోపల నేను గార్నిష్ కి రెడీ చేస్తానండి. ఓకే, ఇది ఇవ్వనా ఈ డబ్బా? అది ఇవ్వండి. మందారాకుల టమాటా ఫ్లవర్. అవునండి. ఓకే, ఇది టమాటా లోటసా? అవునండి. వెరీ గుడ్. ఇవేంటి? ఉసిరి స్నో మ్యానా? అవునండి. కానీ దీనికి టోపీ పెట్టాలి, ఇంకా కళ్ళు పెట్టాలి. టోపీ ఉంది. టోపీ ఉందా? నోస్ ఉందా? ఎప్పుడు పెడతారు ఇంకా అవన్నీ? మరి ఇదిగోండి, వెయిట్ చేయండి, తీస్తున్నాను కదా. అంతేనా? ఓ టోపీ. ఓకే ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామా? బౌల్ ఇవ్వనా మీకు? బౌల్లోకి తీసుకొని. ఓకే, ఓకేనా? ఇంకేం కావాలి? క్యారెట్ పీల్స్ ఉంది, గార్నిష్ చేసి రెడీగా ఉందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చెప్తానండి ఖచ్చితంగా. ఇస్తా, ఒక్క నిమిషం. నేను టేస్ట్ చూసే ముందు వాళ్ళు ఒకసారి తయారీ విధానం చూస్తారే? ఓకే, చూసారు కదండి. మరి వేడివేడిగా చక్కగా ఉసిరికాయ నువ్వుల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఉసిరి నువ్వుల కూర తయారు చేసే విధానం: అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఉసిరికాయలకు నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. నువ్వులు, మెంతులు పొడి కొట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఘాట్లు పెట్టిన ఉసిరికాయలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత తాలింపు దినుసులు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, నువ్వుల పొడి, మెంతిపిండి వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఉసిరి నువ్వుల కూర రెడీ. ఓకేనండి, ఉసిరికాయ నువ్వుల కూర తయారు చేసే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు ఈ రెండు కూడా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్తాను. చూసేద్దామా? చూద్దాం. ఫస్ట్ ఏది తిందాం? తినండి, కూర తిందామా? ఓకే, ఉషా గారు కూడా కూరే తిందాం అన్నారు. తీసుకోండి.